భీమార్జునులు పాంచాల దేశం మీద యుద్ధం చేసి ద్రుపదుణ్ణి ఓడించి తీసుకొచ్చారు. అలా సర్వస్వం కోల్పోయిన ద్రుపదుడితో ద్రోణాచార్యుడు వాళ్ళ గతాన్ని గుర్తు చేసి అవమానించాడు. ఇప్పటికైనా రాజమదాన్ని తగ్గించుకొని ఎప్పటిలాగే స్నేహితులుగా ఉందామని చెప్పాడు. దానికి ద్రుపదుడు అంగీకరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ ద్రుపదుడు ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ద్రోణుడు ఇంతమంది రాజకుమారుల మధ్య నన్ను అవమానించి నా రాజ్యంలో సగభాగం తీసుకొని నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంతలా నన్ను పతనం చేసిన ద్రోణుణ్ణి ఎలాగైనా నాశనం చెయ్యాలి అని పగబట్టాడు. ఏ బ్రాహ్మణుడి సాయంతో అయితే ద్రోణుడు ఈ భూమి మీద పుట్టాడు, అదే బ్రాహ్మణుల సాయంతో ఒక మహాయజ్ఞం చేసి ద్రోణుణ్ణి సంహరించగల కుమారుణ్ణి పొందుతాను. ఆ కుమారుడిచే నా పగ తీర్చుకుంటాను. మరి ఆ అర్జునుడు కూడా నాకంటే వయసులో చాలా చిన్నవాడు, నా పుత్ర సమానుడు. కానీ నన్ను నా సైన్యాన్ని ఓడించి ఎంతో పరాక్రమంగా యుద్ధం చేశాడు. అలాంటి వీరుడు నా పక్కన ఉంటే నాకు తిరిగే లేదు. అందుకే అర్జునుడిని చంపకుండా నా అల్లుడుగా చేసుకుంటాను. దానికోసం ఒక అందమైన కూతుర్ని పొందాలి అని ద్రుపదుడు పన్నాగం వేశాడు. వెంటనే రాజ్యాన్ని, రాజపరిపాలనని మంత్రులకు అప్పజెప్పి బ్రాహ్మణ సేవ చేయడానికి బయలుదేరాడు. అలా ద్రుపదుడు ఎన్నో నెలలు భారతదేశమంతా తిరుగుతూ బ్రాహ్మణ సేవ చేయసాగాడు. అలా చాలా రోజులు గడిచాయి. ఒకరోజు ద్రుపదుడు సేవ చేయడానికి గంగానది తీరంలో ఉన్న వనప్రస్థ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ యాజి, ఉపయాజి అనే ఇద్దరు బ్రాహ్మణ సోదరులు దర్శనమయ్యారు. వారు ఇలాంటి గొప్ప గొప్ప మహాయజ్ఞాలు చేసి ఎలాంటివైనా సాధించగలరు అని ద్రుపదుడు తెలుసుకున్నాడు. వెంటనే ద్రుపదుడు వారి దగ్గరకు వెళ్ళి అర్జునుడిని అల్లుడుగా చేసుకోవడానికి ఒక కుమార్తెని, ద్రోణుణ్ణి సంహరించడానికి ఒక కుమారుణ్ణి పొందడానికి మహాయజ్ఞం చేయమని కోరాడు. అలా చేస్తే వారికి 1,00,000 పాడి ఆవులు ఇస్తానని చెప్పాడు. దానికి యాజుడు ఒప్పుకున్నాడు. యాజుడు ద్రుపదుడితో, ఓ ద్రుపద మహారాజా, మనం చెయ్యబోయే ఈ మహాయజ్ఞానికి నేను చెప్పే ఈ సంభారాములు సిద్ధం చేసుకో. మరియు నీ ధర్మపత్నిని పక్కనే కూర్చోపెట్టుకొని ఆ యజ్ఞం పూర్తి చేయాలి అని చెప్పాడు. దానికి ద్రుపదుడు సరే అని వెంటనే పాంచాల దేశానికి వెళ్ళి మహాయజ్ఞానికి కావాల్సినవన్నీ సమకూర్చుకున్నాడు. ద్రుపదుడు ఆ మహాయజ్ఞాన్ని ఎంతో గొప్పగా చేశాడు. యజ్ఞం పూర్తి అయ్యాక ఆ యజ్ఞగుండంలో నుండి ఒక వీరుడు కూర్చొని ఖడ్గం మరియు ధనస్సు పట్టుకొని వచ్చాడు. ఆ కుమారుడి వీరత్వం చూసి అక్కడ ఉన్న ఋషులందరూ అతనికి దృష్టజుమ్న అని నామకరణం చేశారు. తర్వాత అదే యజ్ఞగుండంలో నుండి నల్ల కలువల రంగుతో, సుగంధ సువాసనలతో ఒక అందమైన కన్య వచ్చింది. ఆమె అందాన్ని చూసి అక్కడ ఉన్న ఋషులందరూ ఆమెకు కృష్ణ అని నామకరణం చేశారు. ద్రుపదుడికి కూతురుగా వచ్చింది కాబట్టి ఆమెను ద్రౌపది అని కూడా పిలిచేవారు. అలా ద్రుపదుడు ఆ మహాయజ్ఞం ద్వారా ద్రోణుణ్ణి చంపడానికి దృష్టజుమ్నుడిని, అర్జునుడిని అల్లుడుగా చేసుకోవడానికి ద్రౌపదిని పొందాడు. ఇక ద్రుపదుడు వారిద్దరి మీద పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. కాలాంతరం ద్రుపదుడు ద్రౌపది కోసం స్వయంవరం పెట్టాడు. అర్జునుడు మారువేషంలో వచ్చి మత్స్యయంత్రాన్ని తెదించి ద్రౌపదిని భార్యగా పొందాడు. పాండవుల తల్లి అయిన కుంతీదేవి అది తెలియక అర్జునుడు తెచ్చింది ఏదో పదార్థం అనుకొని దాని 5గురు పంచుకోమని చెప్పింది. దాంతో ద్రౌపది పంచపాండవులకు భార్యగా అయ్యి పాంచాలిగా పిలువబడింది. ఇక ద్రుపదుడికి ఉన్న రెండవ కోరిక దుష్టజుమ్నితో ద్రోణాచార్యుణ్ణి చంపి పగ తీర్చుకోవడమే. అది ఎలా జరిగిందో మనం రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో తెలుసుకుందాం.